తెలంగాణకు సంబంధించి ఏప్రిల్లో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తుది గడువు మార్చి 5 అయితే మార్చి 1 ఆదివారం 3న హోలీ సెలవులు కావడంతో ఆ 2 రోజుల్లో నామినేషన్ల స్వీకరణకు విరామం ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేయడానికి ఒక్కో నామినేషన్పై 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఈ 2 సీట్లు ఏకగ్రీవం కానున్నాయా లేక ఎన్నికలు జరగనున్నాయా అన్నదానిపై మార్చి 5న సాయంత్రానికి స్పష్టత రానుంది. ప్రధాన ప్రతిపక్షం తన సిట్టింగ్ సీటును కాపాడుకునే ప్రయత్నంలో అభ్యర్థిని బరిలోకి దించితే మాత్రం 16న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మరోవైపు 16న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.